యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఏం చేస్తున్నావు? చూసావా, కుళ్ళుకుంటూ చేస్తున్నాడు. అది జస్ట్ బాడీ, నువ్వేం పట్టించుకోకు. బాడీనా? ఈ సమయంలో మన మనసుల్ని కంట్రోల్ చేయటం ఎవ్వరి వల్ల కాదు. ఏమంటావు? నువ్వు అంటే ఇంక నేనేమంటాను? ఊ అని సాగదీస్తాను. అబ్బా, ఈ ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నాను. ఓవర్ యాక్షన్. అటువైపు తిరిగావా? ఎటువైపు తిరిగినా నిన్ను ఇటువైపు ఎలా తిప్పుకోవాలో నాకు బాగా తెలుసు కన్నయ్య. నన్ను నీ గదిలోకి రానివ్వనని అనగలవు, కానీ నీ గుండె గదిలోకి నన్నెప్పుడో ఆహ్వానించేశావు. అది మర్చిపోతున్నావు. ఇంకా గదెంతలే. గదిలో నుండి ఒక్క మాట కూడా వినపడ్డం లేదు. వాళ్ళ వాతావరణం ఏంటో అర్థం కావడం లేదు. ఇంట్లో అందరూ పడుకున్నారు. ఈవిడ కూడా నిద్రపోతే ఆ విగ్రహం పని పూర్తి చేసుకోవచ్చు. పనైపోతుంది. పిన్ని, పాలు తాగండి. స్మైలీ, ఇప్పటి వరకు ఆ గదిలో నుంచి ఏవేవో మాటలు వినిపించాయి, కానీ ఇప్పుడు అంత సైలెంట్గా ఉంది. నాకేదో డౌట్గా ఉంది స్మైలీ. పిన్ని, నాకు కూడా మీలాగే అనిపించింది, ఏదేదో అయిపోతుందని. కానీ ఎందుకో విరాట్ చైత్రని దూరంగా పెట్టారనే స్ట్రాంగ్ డెసిషన్తోనే ఉన్నాడనిపిస్తోంది. అతని మనసులో దాని మీద యాక్సెప్టెన్సీ ఉంటే హ్యాపీగా తన గదికి తీసుకెళ్లేవాడు కదా. ఆ విషయంలో మీరేం టెన్షన్ పడకండి. చైత్ర అనుకున్నది ఏదీ జరగదు. మీరు ప్రశాంతంగా నిద్రపోండి. పాపం నిన్నటి నుంచి మీకు సరిగా నిద్ర లేదు. ఈ పాలు తాగితే ప్రశాంతంగా పడుకోవచ్చు. నాకెలాగో నిద్ర రాదు. ఆనంద్ గారితో కాసేపు కబుర్లు చెప్పుకొని పడుకుంటాను. సరే స్మైలీ, కానీ జాగ్రత్త, ఎవరిని గుడ్డిగా నమ్మద్దు. ఇది ఇంటి పరువుకి సంబంధించిన విషయం, సరేనా? ముందు తమరు పాలు తాగి పడుకోండి. 10 నిమిషాల్లో గాఢ నిద్రలోకి మీరు, విగ్రహం పనిలో నేను మునిగిపోదాం. అరే, దీపం కొండెక్కబోతోంది. కన్నయ్య, నిద్రపోతున్నావా? నిద్రపోయే పరిస్థితిలో కూడా ఉన్నానా? ఒకసారి లే. ఎందుకు? ఈ చెంబులో నుండి నా మొగుడికి విడుదల అని నేను గర్వంగా చెప్పుకోవడానికి. అర్థమయ్యేలా చెప్పు. చెయ్యి దీంట్లో నుంచి బయటికి రప్పించే ఐడియా వచ్చింది. నీ ఐడియాలు నాకేం అక్కర్లేదు. అన్నయ్య ఉదయం ఎవరినో సెట్ చేశాడు, అప్పుడు చూసుకుందాం. సరే అయితే నేను తీసేసుకుంటాను.
నీ చెయ్యి అలాగే ఉంచుకో, రేపొచ్చి వాళ్ళు తీస్తారు. లేకపోతే ఏంటి కన్నయ్య, అప్పుడప్పుడు బుర్ర వాడితే తప్పే లేదు. లే లే. ప్రశాంతంగా పడుకోనిస్తావా? దీని గురించేనా నువ్వు మాట్లాడేది? లే. చాలా ఆపు. చెప్పానా ఇవన్నీ వర్కౌట్ అవ్వని? పని అవ్వలేదని వదిలేయటం కాదు, ఆ పనిని జిగురులా పట్టుకోవాలి. సింపుల్ గా నీలాగా అని చెప్పు. ఈ సెటర్లకేం తక్కువ లేదు, కానీ ముందు నేను చెప్పినట్టు చెయ్యి. ఈ దెబ్బతో పని అయిపోవాల్సిందే. ఎవరి పని? అయ్యాక తెలుస్తుందిలే. ఇప్పుడు ఈ చెంబని గిరగిరా అంటూ ఇద్దరం సేమ్ టైంలో తిప్పుదాం. ఇలాంటి ఐడియాస్ నీకు ఎక్కడి నుంచి వస్తాయో నా కర్మ. వావ్! ఎస్, నేను చెప్పానా? చెప్పింది నువ్వైనా చేసింది నేనే కదా. ఏంటో అంతా మీరే కన్నయ్య. కూర్చో. అయ్యో, ఏంటి స్మైలీ ఇలా అయిపోయావు? ఏం జరిగింది? అరెరెరెరే, చూస్తుంటే దిమ్మ తిరిగి బొమ్మ కనిపించినట్టుంది. ఓ, ఫ్యూచర్ సింబాలిక్ గా ఏమైనా కనిపించిందా స్మైలీ? హే, నీ చేతిలో చెంబేది ఓడిపోయింది కదా చెంబు. ఎలా ఓడిపోయింది? దేవుడు శాసించాడు, చెంబు గారు పాటించారు. పవర్ ఆఫ్ గాడ్ పిన్ని. పూజ చేశాము, బొట్టు పెట్టాడు, గదిలోకి వెళ్ళాము, ఇద్దరము ఒకటైపోయాము. ఇంకా రేపు అసలు సిసలైన కార్యక్రమాలు మొదలు. ఇంకా చేతికి చెంబెందుకు పిన్ని? పిన్ని, ఏ రోజు వరకు ఉన్న నీ మేనల్లుడు ఈ భామ కొంగుచాటు మగుడు. సంజే? పిన్ని. అయ్యో, పాపం కళ్ళు తిరుగుతున్నట్టున్నాయి. కాస్త నీళ్ళు పాలు తాగించు పిన్ని. తాగు స్మైలీ, ఇందాక నువ్విచ్చిన పాలే తాగు. ఓ మై గాడ్, అంటే ఈ పాలు మీరు తాగలేదా? పాలొద్దు పిన్ని. తాగు స్మైలీ. వద్దు పిన్ని, నాకిప్పుడు పాలొద్దు. అదేంటి స్మైలీ, పాలు తాగడానికి కూడా కింద మీద అయిపోతున్నావు? ఓహో, మీ మీదే మీరేమైనా ప్లాన్ చేసుకున్నారా? అదే నా మీద ప్లాన్ చేసినట్టు.
హేయ్, చెంబులో నుంచి చెయ్యి ఎలా తీయాలో తెలిసి కూడా కావాలని నాటకం ఆడుతున్నావు కదా. హమ్, ఏదైతే ఏంటి పిన్ని, బుల్లెట్ దిగిందా లేదా? చెప్పింది చేసి ఈ ఇంట్లో ఉండే అర్హత సంపాదించానా లేదా? అంతే. ఎనీవే పిన్ని, మీకు చాలా థ్యాంక్స్. మొత్తానికి నాలో ఈ సంకల్పానికి వీరతిలకం పెట్టి పంపించింది మీరే పిన్ని. నాలో కాన్ఫిడెన్స్ ని మీరే పెంచారు. అందరి ముందు నన్ను కోడలిగా పరిచయం చేశారు. ఇంకేం పిన్ని విశేషాలు? రేపు ముహూర్తం పెట్టించేసి మాటిచ్చారు కదా, నిలబెట్టుకోండి. ఉంటానే. అయ్యో పాపం, చూస్తుంటే స్మైలీ పాపం పైకి పోయేలా ఉంది. లోపలికి తీసుకెళ్లి పడుకోబెట్టండి. జాగ్రత్త. రామమ్మా. విరాజ్, ఆర్ యు ఫ్రీ నౌ? హ్యాపీయే కదా? అప్పుడు ఇండియాకి ఫ్రీడమ్ వచ్చినప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నామో అంత హ్యాపీ అన్నయ్య. చాలా కష్టం అనుకున్నాను రా, కానీ ఎంతో సులభంగా చైత్రని ప్రాబ్లమ్ని సాల్వ్ చేసింది. ఐ కరెక్ట్? చిన్నోడు సమాధానం లేకుండా ఉన్నాడు అంటేనే అర్థమైపోలేదా పెద్దోడా? ఇప్పటికైనా అర్థమైందా విరాజ్? సమస్య ఎంత పెద్దదైనా చైత్రని పక్కనుంటే సింపుల్గా దాన్ని క్లియర్ చేయగలదు. అన్నయ్య, పూజకి ముందే ఈ పని చేసుంటే నీ మాట నిజమని నేను అనుకునేవాణ్ణి. కానీ నాకు మాత్రం ఒకటి అనిపిస్తుంది, నీతో కలిసి వ్రతం చేయాలనే విధి అలా చేసిందేమో అనిపిస్తుంది. లేకపోతే తనతో క్లోజ్గా ఉంటాను నువ్వు సడన్గా బయటికి వెళ్ళాలని ప్రోగ్రాం పట్టవేంటి? నువ్వు వెళ్ళే చివరి క్షణంలో ఇద్దరు లాక్ అవటం ఏంటి? చైత్ర ఆశపడినట్టే పూజ పూర్తవటం ఏంటి? అంతా దేవుడే చేశాడు అనుకోలేమా? అనుకోవడం ఏంటి పెద్దోడా, అదే నిజం. ఒక్కటి మాత్రం నిజం విరాజ్, మా కోరిక దేవుడి ఆశీర్వాదం మీ ఇద్దరూ కలిసి ఉండాలనే. అవునరా చిన్నోడా, పెద్దోడు చెప్పినట్టు మీ ఇద్దరు కలిసిపోయారంటే జీవితంలో మీకంటే సంతోషంగా ఎవ్వరూ ఉండరు. అమ్మా, ఏం మాట్లాడుతున్నావమ్మా? దాంతో కలిసుంటే విరాజ్ సంతోషంగా ఉంటాడా? ఎందుకు మీరు బలవంతంగా విరాజ్ని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు? వీళ్ళది నిలిచే బంధం అని ఎందుకు భ్రమలో బ్రతుకుతున్నారు? ఎందుకే ఇన్ని మాటలు? పిల్లలకు సర్ది చెప్పాల్సింది పోయి మనసులో ఏదో పెట్టుకొని గడ్డిపోచంత దూరాన్ని గడ్డి వామంత చేస్తున్నావు. నేను దూరం చేస్తున్నానా? ఒకరు చెప్తే చేయడానికి విరాజ్ ఏమైనా చిన్న పిల్లాడా? తనేం చేస్తున్నాడో తనకు తెలీదా? సరే, మీరు చాలా దగ్గర చెయ్యాలనుకుంటున్నారు కదా, చెయ్యండి వాళ్ళని దగ్గరికి. ఇంకెందుకు లేటు? ఆ 3 రాత్రుల్లో కూడా ముహూర్తం పెట్టించేయి. దేవుడు దీవించాడు కదా, చూద్దాం ఏమవుతుందో. అన్నయ్య ప్లీజ్, దయచేసి నా గురించి వదిలేయండి. నువ్వు హ్యాపీగా ఉంటే చాలు. నా జీవితానికి ఏంట్రా? ఇప్పుడు సమస్య నా జీవితంలో కాదన్నయ్య, నీ జీవితంలోనే అని నేను ఎలా చెప్పగలను? ఐఎమ్ సారీ అన్నయ్య. వీడేంటో అర్థం కాడు బామ్మ. అన్నీ అర్థమవుతాయి. మీ అత్తయ్య చెప్పింది కదా, ఆ 3 రాత్రులకి ముహూర్తం పెట్టేస్తే అన్నీ సర్దుకుంటాయి. ఆహాహాహాహా. నాయనా పేరు శాస్త్రి, ఇంటిని చూసి సంభావన ఎక్స్పెక్ట్ చేయమన్నారు పెద్దలు. పెద్దల మాటే మనకు పేమెంట్ మూట. మరి అయినా ఎక్స్పెక్టేషన్స్ కూడా ఈజీగానే రీచ్ అవ్వచ్చులే. కనయ్య కనయ్య కనయ్య, ఏంటి? రాత్రి నిద్ర బాగా పట్టిందా లేదా కలలో కలవరింతలతోనే రాత్రంతా గడిపేశావా?
కలలు లేవు, కాకరకాయలు లేవు. తప్పగా. తప్పుకోవడానిక నేను ఇక్కడికి వచ్చింది. మరి నీ వైపు తిప్పుకోవడానికా? అరే ఏంటి నీ గోలా? టీ కావాలా, కాఫీ కావాలా? నాకు రెండు అలవాట్లేవు. కాస్త ప్రశాంతత కావాలి. కాస్త ఏంటి కన్నయ్య, నువ్వు తీసుకోవాలే కాని టన్ను లెక్కలు ఇస్తాను ప్రశాంతత. ఎలా ఇమ్మంటావు చెప్పు? అడ్డు తప్పుకోచ్చా. కరెక్ట్. అబ్బబ్బబ్బబ్బా, అలా చూసి భలే చెప్పారు శాస్త్రి గారు. కదా శ్రీవారు? అమ్మాయి, ఇంట్లో పెద్దవాళ్ళని పిలిస్తే ఆ ముహూర్తం సంగతి ఏమిటో మాట్లాడుకుంటాం. అలాగే పంతులు గారు, మీరు కూర్చోండి. అలాగే. అరే, నేను మీకోసం వస్తుంటే మీరే వస్తున్నారా? థ్యాంక్ యూ సో మచ్ పిన్ని. నువ్వు గుణంలో కన్నింగ్ అయినా మాట నిలబెట్టుకోవడంలో స్టన్నింగ్ గా నిరూపించావు. ఏంటే వాగుతున్నావు? నువ్వు మరీ పిన్ని అన్నీ నాతోనే చెప్పిస్తావు. రాత్రి అన్నానో లేదో ఉదయాన్నే శాస్త్రి గారిని పిలిపించేశావు కదా మా శోభనం కార్యక్రమం జరిపించడానికి. సరే 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 రండి, శాస్త్రి గారు వెయిటింగ్ అక్కడ, రండి. శాస్త్రి గారు మీ ముహూర్తం పెట్టడానికి వస్తే తనకేమో అని చాలా ఎక్కువ ఊహించుకున్నట్టుంది. పద. ఎలా అతుక్కుపోయిందో. అరే, అసలు ముహూర్తాలు లేవు అనడానికి లేదమ్మా. మీరు ఎప్పుడు గదిని అలంకరించి పెట్టినా సరే బాహుబలి లాంటి వంశోద్ధారకుడు ఎంట్రీకి వెల్కమ్ బోర్డు సిద్ధం చేసినట్టే అలా ఉన్నాయి ఈ జంట జాతకాలు. గుర్తుపెట్టుకో, కట్టిన తాళి మాత్రమే వాడితే ఇంకేంటి వాడి సొంతం కాదు. మీ దూకుడు చూస్తుంటే
ఈ మిట్ట మధ్యాహ్నమే ముహూర్తం పెట్టేసేలా ఉన్నారే. వీళ్ళ గ్రహాల మధ్య కమ్యూనికేషన్ అలా ఉందమ్మా. ఇక అమ్మాయి అబ్బాయి అనుకూలం చూసుకోవాలి తప్ప ముహూర్తానికి మరి ఎలాంటి అడ్డంకులు లేవమ్మా. అమ్మా, స్మైలీ, ఆనంద్, మీరిద్దరేమంటారు? గోమతి, వాళ్ళని అడిగితే వాళ్ళే చెప్తారే. అవును వదినా, చూడు వీళ్ళెలా సిగ్గుపడుతున్నారు. శాస్త్రి గారు, ముందుగా ఏ ముహూర్తం బాగుందో అది ఫిక్స్ చేయండి. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ఆనంద్, స్మైలీ, మీరు సిగ్గుపడ్డం ఆపేసి శాస్త్రి గారు పెట్టిన ముహూర్తానికి సిద్ధమైపోండి. కాస్త ఆగవే హంస. శాస్త్రి గారు వాళ్ళ జాతకాలు కూడా చూసి ముహూర్తాలు పెడతారు కదా, అప్పుడు చెప్దులే